దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇంతవరకు నా యొక్క ప్రభా శ్రమల కాల కూడికల్లో ప్రభా నేను ఈరోజు మీరు నడిపించినారు. వందనాలు. పాటల్లో ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారయ్యా. అలాగే వాక్య పరిచర్య అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. ధూళిని ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నాయన ఇదిగో ప్రభా నన్ను మీరు నిలవబెట్టి ఉంటుండగా నాతోనూ నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడేవారు మీరు కానీ తండ్రి ఆత్మ మీలోని మాట్లాడుతున్నాడని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు కాబట్టి నాతో నీ ప్రియ బిడ్డలందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుంటారు. యేసు గణనామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపినారు. పాడిన బిడ్డలను బట్టి కూడా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువారు ఆ యొక్క సిలువ మీద ఆయన మనందరి నిమిత్తం కూడా ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టినప్పుడు ఆయన ప్రాణం విడిచిన తర్వాత సైనికుడు బల్లెంతో పొడుస్తాడు. బల్లెంతో పొడిస్తే చివరిగా ఏమొస్తుందండి? రక్తము నీళ్ళు వస్తాయి. ఎక్కడ వాక్యం ఒకసారి తీద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. దేవుని నామానికి స్తోత్రం. సిలువ మీద చనిపోకపోతే ఆ యొక్క అపరాధిగా ఉన్నటువంటి వారిని ఏం చేసేవాళ్ళంటే కాళ్ళు ఎరగొట్టి ఇచ్చేసేవారు. కానీ ప్రభువారి దగ్గరికి వచ్చినప్పటికీ ఏం చేశారంటే ఆయన అప్పటికే చనిపోయాడంట. చనిపోతే ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఏం చేశాడంట? ఈటితో ఆయన ప్రక్కను పొడిచాడు. ఎప్పుడైతే పొడిచాడో రక్తము నీళ్ళు కూడా బయటకు వచ్చినాయి. ఈ రక్తము నీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ సైనికుడు గుడ్డివాడంటండి. వెంటనే ఆయన కంటి మీద పడగానే ఆయన కన్ను తెరవబడింది. దేవుని నామానికి స్తోత్రం. ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన రక్తము మనల్ని పాపం నుండి విమోచిస్తుంది. నిజంగా ఆ సైనికుడు అంతవరకు దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తే. కానీ ఆ బల్లెంతో ఎప్పుడైతే ఒక పోటు పొడిచాడో ఆ రక్తము నీళ్లు చెదిరి ఆ కంటి మీద పడగానే ఆయన ఏం చేశాడు? స్వస్థత పొందాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన బ్రతికి ఉన్న దినాల్లో కూడా అనేక అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన తన చివరి రక్తపు బొట్టును కూడా మన కోసం ఆయన దారబోసాడు. ఎందుకు దారబోసాడంటే ఆయన రక్తము వల్లనే మనకి పాప విమోచన కలుగుతుంది. అవును కదండి? ఆయన రక్తం వల్లనే పాప విమోచన, ఆయన రక్తం వల్లనే స్వస్థత, ఆయన రక్తం వల్లనే మనకి విడుదల కలుగుతుంది. మొదటి యోహాను పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు రక్తము చిందించారంటే ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయడానికి. మనందరము పాపులమే. దేవుని యొక్క వాక్ అంటుంది
ఎవరు నీతిమంతులు లేరంట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క అందరూ కూడా పాపులే కాబట్టి ఆ పాపులను విమోచించుటకే యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి చివరి 3.5 సంవత్సరాల్లో కూడా చక్కని సువార్తను అందించి మనందరి పాపాలు కూడా ఆయన భుజం మీద మోసాడు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ శిలువలో మనందరి నిమిత్తం ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని చిందించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. అసలు ఈ పాపం ఎలా వచ్చింది భూమి మీదకి? దేవుడే చేశాడు కదా మానవులందరినీ. మొట్టమొదటిగా ఆదాముని చేశాడు. ఆదాములో నుండే ఈ భూమి మీద ఈ యొక్క ప్రతి జన్మము కూడా ఉద్భవించారు. ఎంతో ప్రేమతో ఆయన చేసుకున్నాడు. ప్రతి సృష్టినంతటినేమో ఆయన నోటి మాట చేత కలుగజేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ మానవులమైన మనల్ని మట్టికి నేలమన్ను తీసి తన పోలికగా చేసి ఆయన ఊపిరి ఊదాడు. ఎంతో ప్రేమతో ఈ యొక్క ఆదాముని ఏం చేశాడు? తన ఎముకలు పక్కటెముకలోంచి ఒక స్త్రీని చేసి ఆదాము నొద్దకు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఏదోని తోటలో పెట్టాడు. ఏదోని తోటలో చక్కగా ప్రభువారు వచ్చినప్పటికీ ఎదురెళ్ళి చాలా సంతోషంగా ఉండేవారు ప్రభువారు, ఆ యొక్క ఆదాము అవ్వలు. ఇలాగ ఎంతో కాలం గడిచిన తర్వాత సర్పం ఏం చేసిందంటే ఆదామును అవ్వమ్మను మోసం చేసింది. మొట్టమొదటిగా అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అవ్వమ్మ దగ్గరికి వచ్చి చక్కని మాటలు కలిపింది. మాటలు కలిపిన తర్వాత ఏమంటారు? ఇది నిజమా అందంతే. మనకు కూడా చూడండి, ఎవరైనా ఇది విన్నావా అనేటప్పటికి చెవులు నెక్కబడి చెత్తమాట. ఏంటి మరొకసారి చెప్పవా? ఏంటి ఎవరికోసం? ఏదైనా సరే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పటికీ ఆతృత ఎక్కువైపోతూ ఉంటుంది మనకి. అది వినాలి అని ఆశ పెరిగిపోతూ ఉంటుంది. ఈ అవ్వమ్మ దగ్గరికి వచ్చి కూడా సాతాను ఏమన్నాడు? ఇది నిజమా? ఆ పండు తినొద్దన్నాడా అని. అవును, అన్నీ తినమన్నాడు ప్రభువారు, కానీ ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. సాతాను గాని అన్నారు, మీరు చావరు అస్సలు, ఒకసారి తిని చూడండి అన్నారు. ఇప్పుడు అవ్వమ్మ ఏం చేసింది? కోసుకుంది, తినేసింది, కొన్ని పళ్ళు తీసుకుంది, భర్త దగ్గరికి పట్టుకెళ్ళింది. అప్పుడైనా ఆదాము గారు అనాలి కదా, అసలు ఈ పండు దేవుడు తినొద్దన్నాడు కదా, నువ్వెందుకు కోసావు అని అనాలి కదా. అనలేదు. ఆదాము కూడా మోసపరచబడ్డాడు. ఈ కన్నుకి రమ్యమైనవిగా కనబడ్డాయి, చూపునికి చాలా అందంగా ఉన్నాయి. తినేశారు. తినేసిన తర్వాత వాళ్ళు దిగంబరులమో అని తెలిసింది. మంచి చెడ్డలు ఏంటో తెలిసిపోయినాయి. ప్రభువారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా? ఆదామా అని పిలుస్తున్నాడు. అవ్వా ఎక్కడున్నారు అంటున్నాడు. ఎక్కడున్నారు? ఇల్లు పాపంలో పడిపోయారు. అప్పటికే దేవుడు ఏమన్నాడు? ఆ వృక్ష ఫలాలు తినొద్దు అన్నాడు. తినొద్దంటే మాటను మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం. వీళ్ళు నిత్యము జీవిస్తారు, మీకు మరణమే లేదని చెప్పారు. కానీ ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలు ఏం చేశారు? పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకుంది. ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? ఎలాగైనా సరే ఈ పాపం నుండి వీరిని విమోచించాలని అప్పటి నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన ఇంకేం చేశాడంటే, ఆ పాత నిబంధనల గ్రంథంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరైనా పాపం చేస్తే ఒక గొర్రెనో ఒక కోడెనో లేకపోతే పావురపు పిల్లనో గొవ్వనో తీసుకుని పాపాన్ని పరిహరించుకోవడానికి వాళ్ళు పాప పరిహారార్థ బలి చేస్తూ ఉండేవారు. తాత్కాలికమైనటువంటి బలి. అప్పటితో వాళ్ళు శుద్ధులైపోయారు. మళ్ళీ పాపం చేసేవాళ్ళు మళ్ళీ కోడినో గొర్రెనో దూడనో ఏదో ఒకటి తెచ్చేవాళ్ళు, మళ్ళీ పాప పరిహారార్థం చేసుకునేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం.
ఇలా చేసుకుంటూ ఉండే ప్రభువారు ఏం చేశారో తెలుసా? ఇది ఇలా కాదు, మొత్తం లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి పాప పరిహారార్థమే నేనే భూమికి వెళ్ళిపోయి వీళ్ళందరి నిమిత్తము రక్తాన్ని చిందించాలి అని ప్రభువారే వచ్చేసారు భూమికి. దేవుని నామానికి స్తోత్రం. ఈ రక్తమే మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు శుద్ధీకరిస్తుంది. ఈ రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. చూడండి, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, అనగా అపరాధమునకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. ఒకటి, మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తంలో కడగబడిన మనము, ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ పాపము చేయకూడదు. పాపం చేస్తే మనం చచ్చిన వారితో సమానం. చూడండి, మానవునికి ప్రాణం ఏంటండి? రక్తమే. మానవునిలో రక్తం లేకపోతే బ్రతుకుతాడా? చచ్చిపోతాడు. రక్తం తక్కువైతే చాలు మానవుడు నీరసపడిపోతాడు. మానవునికి రక్తం ఎంత అవసరమో అలాగే పరిశుద్ధుని యొక్క రక్తము ఆధ్యాత్మికంగా మనల్ని అంతగా బ్రతికిస్తుంది. ఆధ్యాత్మికంగా మనల్ని బ్రతికిస్తుంది. యేసు రక్తము మనకి లేకపోతే ఆధ్యాత్మికంగా చచ్చిన వారమే ఉన్నాం. మనకి ఎంత ప్రాణం నిలబడాలంటే రక్తం ఎంత అవసరమో, మన ఆధ్యాత్మికంగా మనం బలపడాలి, ఆధ్యాత్మికంగా మనము స్థిరపడాలి, ఆధ్యాత్మికంగా మనం దేవునిలో ఎదగాలి అంటే యేసు రక్తం కూడా మనకు అంతే అవసరం. దేవుని నామానికి స్తోత్రం. ఈ రక్తము వల్లనే మనల్ని మనము పవిత్రులుగా చేసుకోగలం. ఈ రక్తము మనల్ని విమోచిస్తుందంటండి. ఏం చేస్తుంది? విమోచిస్తుంది. పాపం నుండి, శాపము నుండి, రోగాల నుండి, రుగ్మతల నుండి మనల్ని ఈ రక్తం విమోచిస్తుంది. అందుకే ప్రభా, నీ రక్తము ద్వారా నన్ను శుద్ధీకరించినైనా, నీ రక్తము ద్వారా నన్ను విమోచించినైనా, నీ రక్తము ద్వారా నన్ను పవిత్రపరచునైనా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. వ్యభిచారం వల్ల పట్టబడినటువంటి స్త్రీని ఏం చేశారో తెలుసా? ఆ పరిసయ్యులు, సదుకాయులు వాళ్ళు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా అయ్యా, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము వ్యభిచారిని రాళ్లతో కట్టి చంపమని ఉంది కదా, కాబట్టి నువ్వు అసలు ఏం చెప్తావో చెప్పు. వ్యభిచారం చేస్తూ ఈమె పట్టబడింది అని చెప్పి వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క స్త్రీయే వ్యభిచారం చేస్తుందా, లేకపోతే పురుషుడు స్త్రీ కలిస్తేనే వ్యభిచారం అవుతుందా? ఇద్దరూ కలిస్తేనే కదా. కానీ వీళ్ళు చూడండి, పురుషుని వదిలేశారు, స్త్రీని తీసుకొచ్చారు. స్త్రీని తీసుకొచ్చి ఈమె మట్టికి వ్యభిచారం చేసింది అని నిందలేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఒకసారి తీయండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేళ్ళుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చిన వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారి మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను.
ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. ఒకే పట్టున అడుగుతున్నారు, ప్రభా అసలు నువ్వేం చేస్తావో చెప్పు, ఈమెను అసలు రాళ్లతో చావుగొట్టి చంపేయమంటావా? ఇక మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని అడుగుతున్నారు. అయినా ప్రభువారు ఏం మాట్లాడకుండా నేల మీద వంగి ఆయన ఏమో రాయిచున్నాడంట. అయినా పొట్టు వదలలేదంట. పొట్టు వదలకుండా ఏమడుగుతున్నారు? అలాగే అడుగుతున్నారు. ప్రభువారు అన్నారు, సరే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చు అన్నాడు. అనేసి మరలా వంగి నేల మీద వ్రాస్తూ ఉన్నాడు. వారా మాట విని అని వ్రాయబడింది. నేల మీద రాస్తూ ఉన్నాడు, పాపం లేనోళ్ళే మొట్టమొదట ఇయ్యండి అని. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. భూమి మీద ఉన్న ప్రతి మనుష్యులం కూడా జన్మతః పాపులమే. జన్మ పాపం, కర్మ పాపం చేసినటువంటి వాళ్ళమే. ఈ పాపాన్ని తీసివేయడానికి ప్రభువారు వచ్చారు. ఇప్పుడు ప్రభువారు ఏమన్నారు? మీలో పాపం లేకపోతే మొట్టమొదట రాడేసేయండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, అబద్ధం పాపమా కాదా? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం అన్నాడు దేవుడు. మరి అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్నాడు కదా దేవుడు. అక్కడ నిలిచిన వాళ్ళందరూ కూడా అయ్యబాబా నేను అనుకుంటుంటాను, ఒక్కొక్క ఆజ్ఞ అలా రాస్తూ ఉన్నాడేమో నేల మీద. వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు, నువ్వు దొంగతనం చేస్తావు, దొంగతనము చేయవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా అనేటట్టు నేను దొంగతనం అనే పాపం చేశాను. వ్యభిచారము చేయవద్దు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, రాసే ఉంటాడు దేవుడు అక్కడ. నేను వ్యభిచారం చేశాను, నేను రాడేయడానికి సరిపోను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుడిని నమ్ముకుని కూడా ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు విసిరేస్తూ ఉంటాం. మనమేమో మన రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు మన హృదయంలో పెట్టుకుంటాం. ఎదుటివారి తప్పును చూసి అది పెద్ద తప్పులాగా రాళ్ళు విసిరేస్తూ ఉంటాం, నిందలు వేసేస్తూ ఉంటాం, వాళ్ళని అవమానపరచాలని చూస్తూ ఉంటాం. మరి ఈమెనే తీసుకొచ్చారు, కానీ ఈమెతో పాపం చేసిన పురుషుడిని తీసుకొచ్చారా? తీసుకొచ్చుంటే అక్కడ సమానంగా వాళ్ళిద్దరికీ శిక్ష విధించడానికి సరిపోను. ఈమె దొరికింది, ఈమెను తీసుకొచ్చేసారు. ఇక్కడ ఎంత ఘోరం చూడండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో పాపం లేనోడే మొట్టమొదట ఆమె మీద రాయండి అంటే, పెద్దవాళ్ళు మొదలుకుని చిన్నవాళ్ళ వరకు కూడా ఒక్కొక్కడు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఒక్కడు కూడా నిలవలేడంట. ఇప్పుడు దేవుని వాక్యం సరిపోయిందా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు అంతే. వారా మాట విని, దేవుని మాట వినేటప్పుడు కంట వారు హృదయము గద్దింపబడిన వారై, వారు హృదయంలో పాపము మెదులుతోంది. దేవుని యొక్క మాట రాస్తూ ఉన్నప్పుడు గద్దింపబడిన వారై ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ప్రభువారు అంటున్నారు, అమ్మా వారెక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఆ క్రిందే రాయబడి ఉంది, నీ మీద నేరం మోపిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అడిగితే, మళ్ళీ అన్నాడు, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభువా నేను. అందుకేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకనూ పాపము చెయ్యకు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. పాపాన్ని క్షమించే అధికారం మన ప్రభువారికి ఉందా లేదా? ఉందా లేదా? నిజంగా పాత నిబంధన ప్రకారము వ్యభిచారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. అంతెందుకు, పినేహాషే కదా వ్యభిచారం చేత పట్టబడుతున్నటువంటి ఆ స్త్రీ పురుషులు ఉన్నటువంటి పడక గది దగ్గరికి వెళ్ళిపోయి ఈటె తీసుకుని ఒక్క పోటుకి వాళ్ళిద్దరిని పొడి చంపేశాడు.
అంత భయంకరమైనటువంటి శిక్ష పాత నిబంధన గ్రంథంలో ఉంది. కానీ మన ప్రభువారు వచ్చండి ఆ యొక్క శిక్షను తప్పించి ఆయనే మన పక్షంగా ఆ సిలువలో బలియాగమైపోయి ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన రక్తము పాపాన్ని క్షమిస్తుంది. ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? విమోచిస్తుంది, విడుదల ఇస్తుంది. చూడండి, ఎవరైనా తప్పు చేసి పట్టబడినప్పుడు, నరహత్య చేసినప్పుడు, లేకపోతే ఎవరినైనా కొట్టినప్పుడు కదండి, గొడవలు జరిగినప్పుడు పోలీసులు వస్తారు, తీసుకెళ్ళిపోతారు, కేసు రాసేస్తారు. రాసేసి ఏం చేస్తారండి? వాళ్ళని జైల్లో పెడతారు. కొన్ని రోజులు అలా జైల్లో ఉన్న తర్వాత మళ్ళా వాళ్ళకి ఒక్కొక్కసారి విడుదల అయ్యే అవకాశం కూడా ఉంటుంది. విడుదలయ్యే ఎలాగా? దేని మీద విడుదల అవుతారు? బెయిల్ మీద బయటకు వస్తూ ఉంటారు. యేసు రక్తం కూడా పాపములో బంధింపబడిన మనల్ని, ఆయన రక్తము మనకి బెయిల్లో ఉపయోగపడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని విడిపిస్తున్నాడు. ఆయన రక్తము ద్వారా విమోచిస్తున్నాడు. ఆయన మనల్ని ఆయన రక్తము ద్వారా కడుగుతున్నాడు. ఆ జైలు గోడల మధ్య నుండి మనల్ని బయట తీసుకొస్తున్నాడు. పాపం వలన వచ్చే జీతం మరణమే కదండి. ఆ మరణములో బంధింపబడిన మనల్ని ఆయన తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యేసు రక్తము మనకంటే ఎలా ఉంటుందో తెలుసా? కంచెలా ఉంటుందంట. ఎలా ఉంటుంది? రక్షణ కంచె, రక్షణ కోట, ఒక రక్షణ దుర్గంలా ఉంటుందంట యేసు రక్తం. మనకు ఉపయోగించుకోవడం చేత కాక ఉపయోగించుకోమంతే. చూడండి, ఆ యొక్క రాహాబు అనేటువంటి వేశ్య దగ్గరికి వేగుల వారిగా వెళ్ళారు. యెహోషువ కొంతమంది 12 మంది వెళ్ళారు కదా. ఇశ్రాయేలీలు 12 మంది వెళ్ళినప్పటికీ ఆ వేశ్య ఏం చేసిందో తెలుసా? ఈ వేగుల వారైనటువంటి ఈ ఇశ్రాయేలీలు 12 మందిని దాచింది. దాచిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇదిగో అమ్మా, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం, కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఎర్రని దారం కట్టుకో, కిటికీకి ఎర్రని దారం కట్టు అంటారు. ఈమె వేగుల వారిని చూసి ఎందుకు దాసిందో తెలుసా? ఇశ్రాయేలీల వలన శత్రు రాజ్యాలు ఎలా వణికిపోయినాయో, ఎలా భయపడి చస్తూ ఉన్నారో, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా వలన వీళ్ళు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారో, ఎర్ర సముద్రాన్ని పాయలుగా దేవుడు చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడని, ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలకు మంచి భోజనం పెట్టాడని, వీళ్ళకి మాంసం కావాలంటే ఆ యొక్క పూరేడులను రప్పించి పాలెంలో వెలుపల ఉంచినప్పుడు 1 రోజులు పూరేడు పిట్టలనే తిన్నారని, ఇలాగా ఈ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఈ యొక్క వేశ్య విన్నది. ఈమె ఎవరండి? భక్తిపరురాలు కాదు, వేశ్య. ఈ వేశ్య విని ఆ దేవుణ్ణి కూడా నేను నమ్ముకుంటే బాగున్ను, ఆ దేవుణ్ణి నేను ఎరిగినాను, ఆయన యొక్క రక్షణ కార్యాలు నాకు తెలిసినాయి, ఆయన అద్భుతాలు నాకు తెలిసినాయి. ఇదిగో ఐగుప్తు దేశాన్ని ఆయన ఎలా హతం చేశాడో, ఐగుప్తు యొక్క శత్రువులను ఆ ఎర్ర సముద్రంలో ఎలా ముంచివేశాడో, ఐగుప్తులో ఉన్న ఆ పంటను ఎలా నాశనం చేశాడో, ఐగుప్తులో ఉన్న ఆ తొలుచులను ఎలా నాశనం చేశాడో అవన్నీ ఇంది. ఈమెకు కూడా భయం పట్టుకుంది. అంటుంది, ఎరుకో ప్రజలు మీ ఇశ్రాయేలు వల్ల భయం చేత వణికిపోతున్నారు, గడగడ వణికిపోతున్నారు అని చెప్తుంది. చెప్పిన తర్వాత నేను నా ఇంటి వారిని రక్షణ పొందాలి, ఈ ఉగ్రత నుండి తప్పింపబడాలి. ఇగో మీరు ఎరుకో పట్టణాన్ని నాశనాన్ని చేయడానికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబ వారిని తప్పించరా అని అడుగుతుంది. అడుగుతుంటే అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఆ పట్టణం మీద ఉందే ఆ యొక్క ఇంటికి నువ్వేం చేస్తావో తెలుసా? ఎర్రని తొగరు దారం కట్టు, ఎర్రని తొగరు దారం కట్టు. ఆ రోజుని మేము ఎరుకో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నీవేం చేస్తావో తెలుసా? ఆ ముందు రోజునే
నీవు నీ అన్నదమ్ములని, నీ అక్క చెల్లెలను, నీ తండ్రి ఇంటి వారిని, నీకు కలిగిన సమస్తాన్ని, ఎవరైతే నీ బంధువులు ఉన్నారో, నీ భర్త తరపులో లేకపోతే నీ పుట్టింటి తరపునో, ఆమె వేసి కాబట్టి అక్కడ భర్త అని రాయబడలేదు కాబట్టి నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ స్వజనులను అందరినీ నీ ఇంట్లోకి తీసి తెచ్చేసుకో. ఎందుకో తెలుసా? ఈ తొగరు దారాన్ని చూసి మేము ఇంటిని విడిచిపెట్టమని మా యొక్క ఇశ్రాయేలు సైన్యానికి చెప్తాము అని చెప్పినప్పుడు ఈమె వీళ్ళని దించివేసి వెంటనే ఎర్రని తొగరు దారం తెచ్చి కిటికీ కట్టేసుకుంది. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు శత్రువులు వస్తున్నారు. ఎరుకో గోడని ఎరుకో పట్టణాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సర్వనాశనం చేస్తున్నారో ఈమె ఏం చేస్తుందో తెలుసా? తనకు కలిగిన వారందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఆ ఇంటిని మట్టికి శత్రువులు ముట్టలేదు. ఎర్రని తొగరు దారం యేసు రక్తానికి సాదృశ్యమైంది. దేవుని నామానికి స్తోత్రం. అలాగే ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించడానికి అక్కడ ప్రభువారు 10 అద్భుతాలు చేశారు. 10వ అద్భుతం ఏంటో తెలుసా? ఐగుప్తు తొలిచూలని హతమారుస్తాను అని చెప్పాడు. హతమారుస్తానని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, ఇదిగో గొర్రె పిల్లని మీరు వధించండి. గొర్రె పిల్లని వధించి ఆ రక్తాన్ని మీరు ఏం చేస్తారో తెలుసా? ఆ గుమ్మపు పైకమ్మికి కింద కమ్మిక చూడండి ఒకసారి. నిర్గమకాండ గ్రంథము 12వ అధ్యాయము తీయండి ఒకసారి. నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం నుండి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పై వచనం నుండి చదువుదాము. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లని తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మని 2 నిలువ కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. దేవుని నామానికి స్తోత్రం. ఆ కింద వచనం చదువుతాం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు రక్తం చాలా అమూల్యమైనటువంటి రక్తం, అది నిష్కల్మషమైనటువంటి రక్తం. అలాంటి రక్తాన్ని మనం ఏం చేయాలో తెలుసా? ఆ యొక్క రక్తము చేత మనం ప్రోక్షింపబడాలి. ప్రభా, నేను సిలువలో కార్చినటువంటి ఆ రుధిర దారుల క్రిందకు నేను వస్తూ ఉన్నానయ్యా. ఆ రుధిర దారులు నా మీద ప్రోక్షించండి అయ్యా, నా బిడ్డల మీద ప్రోక్షించండి అయ్యా, నా కుటుంబం మీద ప్రోక్షించండి అయ్యా. ఎందుకో తెలుసా? ఆ యొక్క నీ రక్తము పవిత్రులుగా చేస్తుందయ్యా, నీ రక్తము విమోచిస్తుందయ్యా, నీ రక్తము విడుదలిస్తుందయ్యా, నీ రక్తము స్వస్థతనిస్తుందయ్యా, పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందయ్యా. అందుకే ఆ రక్తము చేత మనల్ని పవిత్రులుగా చేసే ఆ రక్తాన్ని మనం ఏం చేయాలో తెలుసా? అనుసరించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తు తొలిచూలు హతం చేస్తాడు దేవుడు. తెల్లవారైనప్పటికీ పస్కా పశువుని మీరు తీసుకోండి, దాన్ని వధించేయండి. కుటుంబంలో లెక్క చొప్పున తీసుకోండి మీరు పస్కా పశువుని. దాన్ని తీసుకుని పైకమ్మ మీద 2 నిలువు కమ్ముల మీద ఆ యొక్క హిస్సోపు కుంచెను తీసుకుని ముంచి ఆ రక్తాన్ని ప్రోక్షించమన్నాడు. ప్రోక్షిస్తేనంట ఇగో సంహారకుడు బయలుదేరి వెళ్తున్నాడు. ఆ సంహారకుడి చేతిలో నీవు కానీ నీ కుటుంబం కానీ పట్టబడకుండా ఉండాలంటే నువ్వు ఆ యొక్క రక్తపు కోటలో ఉండాలి, ఆ రక్షణ కంచెలో ఉండాలి. యేసు రక్తము నీకు రక్షణ కంచె, యేసు రక్తము నీకు రక్షణ కోట, యేసు రక్తము నీకు రక్షణ దుర్గము. ఆ దుర్గంగా చేసుకుని ఇంటిలో నుండి నువ్వు బయలు వెళ్ళకు. నువ్వు కనుక బయలు వెళ్ళేవో నీకు నీవే ఉత్తరవాదివి. నీవు నీ ఇంటి వారు ఆ ఇంట్లోనే ఉండమని చెప్పాడు దేవుడు.
అలా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. సంహారకుని చేతిలో నుండి తప్పించబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. యేసు రక్తము ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉందంట. ఒకసారి చూద్దామా? రోమాపత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, దేవుని నామానికి స్తోత్రం. ఏంటి? ఎవరు రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటండి? యేసు రక్తము వలన. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మార్చబడాలంటే మరి లోకంలో ఏంటి అంతవరకు పాపం చేస్తారు, నరహత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, అన్యాయపు సంపాదన సంపాదిస్తూ ఉంటారు. ఇవన్నీ పోవాలి అని చెప్పి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా. వస్త్రదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, ఏంటి రక్తదానం చేస్తారు. ఇవన్నీ చేస్తే నీతిమంతులుగా మార్చబడతారండి? కాదు కాదు. ఎన్ని దానాలు చేసినా ప్రియ దేవుని బిడ్డలారా యేసు రక్తమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలియనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపము విషయంలో ఒక్కసారే శ్రమపడిన. దేవుని నామానికి స్తోత్రం. యేసు రక్తము చేత మనందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు మనం ఎవరమంట? అనీతిమంతులు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు యేసు ఎందుకు రక్తం కార్చాలి? యేసు ఎందుకు రక్తం కార్చాలి? అసలు యేసు ఎందుకు సిలువలో బలియాగం అవ్వాలి? ఇలా మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకటి, యేసు రక్తము మన పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము మనల్ని విమోచిస్తుంది, విడుదలిస్తుంది. యేసు రక్తము మనం అపరాధములుగా ఉన్నటువంటి మనల్ని యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తము మనకి కోతగా ఉంది, కంచిగా ఉంది. కాబట్టి ఈ రక్తాన్ని మనము ఏం చేయాలో తెలుసా? ఈ రక్తంలో మన పాపాలని మనం కడుక్కోవాలి. మన పాపాల నుండి మనం విడుదల పొందాలి, పరిశుద్ధపరచబడాలి. యేసయ్యా, నీ రక్తధారల ద్వారా నన్ను కడగండి అయ్యా. పవిత్రమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, అమూల్యమైనటువంటి, వెలకట్టలేనటువంటి ఆ రక్తము ద్వారా నాకు సంపూర్ణ విమోచన, సంపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయమని ప్రతి ఒక్కరూ అడుగుదాం. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.